మధ్యాసియాలో టెన్షన్ మామూలుగా లేవు. గాజా, ఇజ్రాయెల్ మధ్యనే జరిగిన యుద్ధం ఇప్పుడు లెబనాన్, ఆ పైన ఇరాన్కు పాకింది. అక్టోబర్ 1న ఇరాన్ సూపర్ సోనిక్ మిసైళ్లతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. దీనికి ప్రతిదాడులు తప్పవని ఆ రోజే ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరికలు జారీ చేశారు. దీనికి భారీ మూల్యం చెల్లించుకుంటారన్నారు నెతన్యాహు. ఆ రోజు నుంచి ఇజ్రాయెల్ ఎలా రియాక్ట్ అవుతోందో అని ప్రపంచ దేశాలు టెన్షన్లో ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్కు కీలకంగా ఉన్న న్యూక్లియర్ సైట్లపై దాడులు చేస్తుందని అంతా భావిస్తున్నారు. ఇదే జరిగితే యుద్ధం మరింత ముదరనుంది. అది ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. అణు సైట్లపై దాడులంటే డ్యామేజ్ ఊహించని రేంజ్లో ఉండొచ్చు. వీటి వల్ల కృత్రిమ భూకంపాలు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇజ్రాయెల్ సైలెంట్ అవ్వకపోతే దాని చమురు స్థావరాలపై అటాక్ చేస్తామంటోంది ఇరాన్. మరోవైపు ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. లెబనాన్ రాజధానిపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. దక్షిణ బీరుట్లో వరుస పేలుళ్లు సంభవిస్తున్నాయి. హెజ్బుల్లా టార్గెట్గా దాడులకు పాల్పడుతోంది ఇజ్రాయెల్. లెబనాన్లో ఇప్పటివరకు 2,000 మంది చనిపోయారు. అటు ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్స్ కూడా దిగుతోంది. లెబనాన్ గాజాలో గ్రౌండ్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. దక్షిణ గాజాపై దాడులు నిర్వహిస్తోంది.